ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండెనను, ఉదయము సంతోషము కలుగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క క్షణమైనా సరే మన పరలోకపు తండ్రి కోపానికి గురి కావడం అనేది చాలా బాధాకరమైనది. మనం ఆయన ఆత్మను దుఃఖపరిస్తే ఆయన దుఃఖములో ప్రసన్నతను చూడలేము. అయితే ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్న దేవుడు. మనం ఆయనను క్షమాపణ వేడుకుని క్షమించబడిన తర్వాత మన అతిక్రమములన్నిటినీ ఆయన మరిచిపోతాడు. ఆయన కోపానికి గురై మనము సొమ్మసిల్లిపోయి ఇంకా చనిపోతామేమో అనుకున్నప్పుడు ఆయన దయ మనలో నూతన జీవాన్ని నింపుతుంది. మన వాక్య ధ్యానములో ఒక సూక్ష్మ విషయం ఉంది. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషం కలుగును. మన కాలరాత్రి కాస్త ఆనంద శుభోదయంగా మారిపోతుంది. విశ్వాసులు శిక్షాదండనం పొందినప్పుడు అది చాలా సూక్ష్మంగా ఉండేలా దేవుడు చూస్తాడు. ప్రభువు తాను ప్రత్యేకించుకున్న వారి మీద అదే పనిగా బెత్తాన్ని వాడడానికి ఇష్టపడడు. ఏదో 1-2 దెబ్బలు వేస్తాడంతే. కోపం, ఏడుపు అనే వాటి వెంబడి జీవం, ఆనందం అనేవి పరిగెత్తుకొస్తాయి. హృదయమా, దేవుణ్ణి స్తుతిద్దాం. రాత్రంతా ఏడుస్తూ కూర్చోకు. ఉదయం తప్పక వస్తుందని ఆశతో కన్నీరు తుడుచుకుందాం. ఈ కన్నీళ్లు మంచు బిందువులు లాంటివి. ఉదయకాలపు సూర్యకిరణాలు వాటి మీద పడినప్పుడు మెరుస్తాయి. ప్రకృతి ఎంతో అందాన్ని ఇస్తాయి. మన కన్నీళ్ళు మన కళ్ళను శుభ్రం చేస్తాయి. అప్పుడు మనం దేవుని దృష్టిని పొంది ఆయన కృపను స్పష్టంగా చూస్తాం. ఆయన అనుగ్రహ దర్శనం మనకు ఎంతో విలువైనదిగా కనిపిస్తుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, మీ లేఖనపు సత్యాన్ని మేము గ్రహించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా మీద మీరు దయ చూపించి శిక్షించి రక్షించే దేవుడివి. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా మీద కోపగించిన ఆ కోపము నిమిషం మాత్రమే ఉంటుందని, మీ దయ మా మీద ఆయుష్కాలం ఉంటుందని మేము నేర్చుకున్నాం. మేము మీకు కోపం కలిగించేవారిగా, మీకు కోపాన్ని రేపక మీ దయను పొందుకుని జీవితాన్ని మేము కలుగునటకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. చేస్తున్న జీవనాధిపతులు మీరు ఆశీర్వదించండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి.
వివాహాలు కాని వారికి అవడానికి సహాయం చేయండి. గర్భఫలము లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలాలు మీరు ఎవరికైతే ఇచ్చారో వారందరికీ సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలను మీరు తీర్చండి. మీ పిల్లలను మీరు ఆశీర్వదించండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.